ముందు బ్లూ షీట్ చూపించు బ్రదర్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు మొట్టమొదట నాదర్గుళ్ళు బ్లూ షీట్స్ గురించి మాట్లాడదు, తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదు అని చెప్తా. నేను మిమ్మల్ని మీకుండే అపరిమితమైన అధికారాలను, మీ కింద ఉండే రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉండే అపరిమితమైన అధికారాలను వాటన్నిటి కూడా గుర్తు చేస్తూ ఈ బ్లూ షీట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ బ్లూ షీట్స్ మీద ఏమని రాసింది? కోహినూర్ గ్రూప్ అంటే నేను నాదర్గుల్లో ఉండే 373 ఎకరాల 22 గుంటలు, సర్వే నెంబర్ 613, బాలాపూర్ మండల్లో ఉండే ఆ నాదర్గుల్ గ్రామం గురించి నేను మాట్లాడుతున్నా. ఆ నాలుగు గురించే మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గత 4 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ ప్రజల ముందు ఒళ్ళు గగురు పొడిచే నిజాలు చూపించిండ్రు. ఇగో ఇది బ్లూ షీట్స్. ఆ బ్లూ షీట్స్ మీద రాస్తున్నది ఏంటి? కోహినూర్ గ్రూప్. మొదటిది కోహినూర్ గ్రూప్ పోయింది, దాని పక్కనే మళ్ళీ బోర్డు, కొత్త బోర్డు వచ్చింది. ఈ బోర్డు మీద ఏముంది? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అండ్ శిల్పా ఇన్ఫ్రా. దాని పక్కనే మళ్ళీ కోహినూర్ గ్రూప్ డెవలప్మెంట్. ఆ బోర్డు పోయింది. మళ్ళా ఆ బోర్డు పోయి మళ్ళీ ఇంకో కొత్త బోర్డు, కోహినూర్ గ్రూప్ అండ్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక బోర్డు. అవి 3 పోయి ఇప్పుడు ఆ 3 బోర్డులు తీసేసి ఇప్పుడు రాత్రి ఖాళీ చేసి బోర్డులు లేకుండా చేసిండ్రు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏక్యూ స్క్వేర్ అనే సంస్థ వస్తుంది. ఏక్యూ స్క్వేర్ వచ్చేసి అసలు ఇది మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని నానా అబద్ధాలు చెప్పి ఆ ఏక్యూ స్క్వేర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. అంతకన్నా ఒకరోజు ముందు కోహినూర్ గ్రూప్ మాకు జీపీఏ ఉందని వాళ్ళు పెడతారు. ఏక్యూ స్క్వేర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ పొంగులేటి హర్షారెడ్డి. ఇక్కడే ఉంది. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇది చూపించాల్సింది, ఈరోజు ఈ బోర్డులను చూపించాల్సింది. మీరు ఎందుకు చూపించలేదు? క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు. సరే, మా కొడుకుకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అవునండి, సంబంధం లేదు అని మీరు అంటున్నారు. ఓకే, ఈ భూమి తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1974 ప్రకారము ఈ భూమి ఇప్పటి వరకు కూడా సెక్షన్ 8 ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము దీన్ని ఇప్పటికి కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్కు సరెండర్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. మీరు రెవెన్యూ మంత్రిగా మీకు సీసీఎల్ఏ చెప్పిండా చెప్పలేదా అనేది ఇక మీ విచక్షణకు వదిలేస్తున్నా. మీకు అసలు రెవెన్యూ మంత్రిగా ఉండే అర్హత ఉందా? అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే ఒక రియాల్టర్ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తి. ఎన్నో సార్లు మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాఘవ అంటున్న ఆ రాఘవ సంస్థకు, అది భూమితో రియాల్టర్ సంస్థకు మీరు అధిపతిగా ఉన్నప్పుడు మీరు అసలు రెవెన్యూ మినిస్ట్రీ తీసుకోవడమే తప్పు. నైతిక విలువలు ఉన్నోడెవడు కూడా అయ్యో నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, నేను రెవెన్యూ తీసుకుంటే అది భూమికి సంబంధమైన మినిస్ట్రీ, రేపొద్దున నా మీదనే అబండాలు వస్తాయని మీరు నాకు వద్దని ఉండాల్సింది. మీరు అందరికన్నా ముందర రెవెన్యూ మినిస్ట్రీ మీరే తీసుకున్నారు, దాంతోపాటు సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. ఈ 373 acres ఇది భూమి శిస్తు కింద అంటే ల్యాండ్ సీలింగ్ కింద వస్తుందని చెప్పేసి మీ కింద పనిచేసే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ సర్వే, ల్యాండ్ సెటిల్మెంట్ అండ్ రికార్డ్స్ ఏదైతే ఆయన కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ గారికి వారు ఇక్కడ లెటర్ రాసిండ్రు. శ్రీనివాసరెడ్డి గారు మీరు చూపించలేదు ఈరోజు, ఈ లెటర్ రాసిండ్రు. చాలా క్లియర్గా ఈ భూమి ప్రోహిబిటెడ్ కేటగిరీలో ఉంది, అందుకొరకు ఇది మ్యూటేషన్ చేయలేము, అదేవిధంగా నాలా కన్వర్షన్ చేయలేము, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి, అందుకొరకే దీన్ని ప్రోహిబిషన్ కేటగిరీలో పెట్టారు. కానీ మీరు ఈరోజు ఒక మాట అన్నారు, అసలు మీరే అంతా చేసిండండి. నిజంగా ఈ భూమిని కాపాడిందే బీఆర్ఎస్ పార్టీ. ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ భూమిని ప్రోహిబిటెడ్ కేటగిరీలో పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. మీ కింద పనిచేస్తున్న ఆర్డీఓ కందుకూరు, ఇదే ఆర్డీఓ కందుకూరు గౌరవ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన ఏం రాశారో కూడా చెప్తాను. The above mutation orders were not implemented in the revenue records as on today. After getting the mutations, the above companies have filed the applications before the Revenue Divisional Officer Kandukur
for grant of permission for conversion of the above said lands into non-agriculture purpose. The Revenue Divisional Officer Kandukur, after the examination of the claims of petitioners, records and documents of the petitioners, has rejected the application's wide endorsement dated 26/9/2019. 2019లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2019 on the ground that the subject lands notified in the prohibitory register and no orders from the competent authority denotifying the lands. Who is the competent authority? The then revenue minister was the competent authority. That the then revenue minister and the competent authority refused to denotify these lands. That's why RDO అంటే బీఆర్ఎస్ పార్టీ తన దగ్గర ఉన్న అధికారాలన్నీ వాడుకొని ఈ 373 ఎకరాల 22 గుంటలను కాపాడి సుప్రీంకోర్టుకు నివేదిస్తే మీరు రెవెన్యూ మినిస్టర్గా 22 సంవత్సరాల 6 నెలలు ఉండి ఒక్కరోజైనా మీ కింద అపరిమితమైన అధికారులు వాట్ నాట్ యూ హ్యావ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, యూ హ్యావ్ కమిషనర్ సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్, and they have magisterial powers, collector and district magistrate. You have RDO, you have MROs, అందరు కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్సే, సర్వేయర్స్. వీళ్ళందరినీ నువ్వు తీసుకొని పోయి అదే నాదర్గులకు పోయి ఎవడరా ఇక్కడ బ్లూ షీట్స్ వేసింది, ఎవడి కోహినూర్ కంపెనీ, ఎవడి ఏక్యూ స్కోరు, ఎవడు ఈ ఇంపెక్స్, ఎవడి మెగా అని చెప్పి నువ్వు కదా పోయి ఆ రోజు అధికారులందరినీ తీసుకొని పోయి అవన్నీ కూలగొట్టి బుల్డోజర్లు తీసుకొని పోయి కూలగొట్టి పోలీసు వాళ్ళకి ఆదిపట్ల పోలీస్ స్టేషన్లోనో లేకపోతే బాలాపూర్ పోలీస్ స్టేషన్లోనో ఇంకెక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మీ రేవంత్ రెడ్డి కింద పనిచేసే బడంగపేట మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళందరూ వీళ్ళు అప్లికేషన్ ఇస్తారు. మేము ఏక్యూ స్క్వేర్ వాళ్ళు సీకింగ్ పర్మిషన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బౌండరీ వాల్ ఇన్ 613 నాదర్గుల్ విలేజ్. మున్సిపల్ కమిషనర్ బడంగపేట మున్సిపాలిటీకి రాస్తారు. అంటే ఇది రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. రేవంత్ రెడ్డికి రాస్తాడు. రేవంత్ రెడ్డి రాస్తే మరి మీకు తెలియదు ఈ విషయం, మీ ఎంఆర్ఓ చెప్పలేదా? ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీకు నేను ఇంతకుముందే చెప్పినా కదా, యాజ్ అ రెవెన్యూ మినిస్టర్ యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ టు సేఫ్ గార్డ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ బికాస్ యు ఆర్ ద కస్టోడియన్, యువర్ కలెక్టర్ ఇస్ ద కస్టోడియన్, యువర్ ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్, యువర్ ఎంఆర్ఓ ఇస్ ద కస్టోడియన్. వీళ్ళు కదా కస్టోడియన్స్. ప్రైవేటు భూమి కానీ ఏదైనా కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రక్షకుడు ఎవరయ్యా అంటే రెవెన్యూ శాఖ మంత్రి. ఈరోజు రక్షకుడే భక్షకుడైండు. మీరు చెప్తున్నారా? ఈరోజు హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీరోచిత పోరాటం చేస్తున్నారు కాబట్టే ఈరోజు తెలంగాణలో ప్రజల ధన మాన ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయి. మీలాంటి భక్షకుల చేతుల నుంచి రోజు కూడా తెలంగాణను విముక్తి చేయడానికి వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అసలు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా నేను ఇప్పుడే చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రెవెన్యూ మినిస్టర్, యూ హ్యావ్ ఆల్ ద పవర్స్. ఇప్పుడే మీరు కలెక్టర్ రంగారెడ్డిని పిలవండి. కలెక్టర్ రంగారెడ్డిని పిలిపించి అర్జెంటుగా ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో, బాలాపూర్ పోలీస్ స్టేషన్లో, బడంగపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి కోహినూర్ గ్రూప్ మీద. ఈ షీట్లు ఎవడేస్తున్నాడు, బౌన్సర్లు ఎవడు పెడతాడు? అసలు సిగ్గుతో తల వంచుకోవాలి. ఇంత పెద్ద 1,50,000 పోలీసులున్న తెలంగాణ పోలీసు శాఖలో ఒక ప్రభుత్వ భూమిని బౌన్సర్లు కంట్రోల్ చేస్తుంటే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. మీరు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి మీ ప్రభుత్వ భూమిని ఏపీ తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1974 ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ చెప్తా ఉన్నదో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కిందకి వస్తుంది, ల్యాండ్ సీలింగ్ కిందకి వస్తుంది. ఇది ఇంకా అలైనేట్ చేయలేదు, దీని మీద ఇంకా కరెక్ట్ ఆర్డర్ రాలేదు, ఇది ఇంకా డిక్లరేషన్ కాలేదు అని చెప్పి మరి చెప్తా ఉంటే మీరు కదా పోయి కాపాడాల్సింది. బౌన్సర్ల చేతిలో వదిలేస్తారా? 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు గత 100 సంవత్సరాలుగా ఆ భూమి మీద బతుకుతూ ఉంటే వాళ్ళను ఈ బౌన్సర్లు కొడతా ఉంటే ఆదిపట్ల పోలీసులు లాఠీలతో వీళ్ళందరినీ కూడా కొల్లుపడుస్తూ ఉంటే రెవెన్యూ శాఖ మంత్రిగా మీరు కదా కాపాడాల్సింది.
ఆ 373 ఎకరాల్లో మల్లమ్మ కుంటానుంది. ఈ కుంటలను నేను కాపాడుతా అని చెప్పి హైడ్రా తీసుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా 2024లో హైడ్రా తీసుకొచ్చిండ్రు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హైడ్రా? అసెట్ ప్రొటెక్షన్, రీక్లెయిమింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ పార్క్స్, ఓపెన్ స్పేసెస్ అండ్ ప్లే గ్రౌండ్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. ఫస్ట్ ఆబ్జెక్టివే హైడ్రాది కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి? సేఫ్ గార్డింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. అందులో కుంట ఉన్నది, లచ్చమ్మ కుంట ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇంతవరకు అలైనేట్ కాలేదు, దాంట్లో పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు హైడ్రాకు ఆర్డర్ ఇవ్వలేదు రెవెన్యూ మినిస్టర్గా? పోనీ అది మీ కింద పని చేయకపోవచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కింద పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చుండు కదా, ఎందుకు మాట్లాడలేదు? వీటికి ఆన్సర్లు చెప్పకుండా రోజుకొక బోర్డు మారుస్తున్న దాని మీద ఆన్సర్ చెప్పకుండా మీ కింద అపరిమితమైన అధికారాలున్న అధికారులను ఇది కూలగొట్టండి అని పురమాయించకుండా మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. గజ్జి కుక్కల గురించి, గజ్జి కుక్కల భాష మాట్లాడుతున్నారు, అడవి పందుల భాష మీరు మాట్లాడుతున్నారు. మీకన్నా అవే నయం, ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇక రెండవది, మీరు ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు 24 గంటల లోపల మీరు మీ అధికారులను పురమాయించి నాదర్గులకు పంపించండి, అప్పుడు మీ చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. మీకు అది లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేయలేంది ఇప్పుడేం చేస్తారు? చేయలేరు. ఎందుకంటే మీ గుండెంతా కూడా రాఘవ కన్స్ట్రక్షను, భూములు కన్స్ట్రక్షను ఎట్లా కొట్టాలి, వేల కోట్ల రూపాయలు ఎట్లా తీసుకోవాలనే దాని మీదనే ఉన్నది. అందుకొరకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక రెండవది, మీరు కొత్వాల్గూడ గురించి మాట్లాడారు. కొత్వాల్గూడలో ఒక్కటే కామన్ సెన్స్ క్వశ్చన్, శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి రాకెట్ సైంటిస్ట్ అవసరం లేదు, అబ్బోటి. కొత్వాల్గూడలో రాత్రికి రాత్రి రాఘవ కన్స్ట్రక్షన్ అని కంటైనర్ మీద రాస్తే అది ఎట్లా నీలి రంగుతో మీరు తుడిపేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దీనికి ముందు మీరు ఆన్సర్ చెప్పాలి. రాఘవ కన్స్ట్రక్షన్ అని ఒక రోజు ముందు ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి ఉంటుంది. ఎప్పుడైతే డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, మేము ఇక మిగతా నాయకులం అందరం కూడా నిజ నిర్ధారణ కమిటీతో అక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే రాత్రికి రాత్రి దాని మీద నీలిరంగు కలర్ వేశారు. మా వెనక తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి, మమ్మల్ని అమరవీరుల ఆత్మలు నిరంతరం కూడా మమ్మల్ని మరి దిశానిర్దేశం చేస్తున్నాయి కాబట్టి, మమ్మల్ని తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు స్వచ్ఛమైన మనసుతోనే ప్రజల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు గుండెలు పెట్టుకొని పోండి అన్నారు కాబట్టి, మేము పోయిన వెంటనే ఆ కంటైనర్ ముట్టుకుంటే ఆ నీలిరంగు పెయింట్ మాకు తగిలింది. పచ్చిగా ఉన్నది. దాన్ని తుడిస్తే ఇక్కడ ఉన్నది రాఘవ, మీరు ఎర్ర రంగుతో చూడొచ్చు, RAGHAVA అని క్లియర్గా ఉన్నది. మీరు రెవెన్యూ మంత్రిగా మీరు ఈ బోర్డులు తిప్పే కార్యక్రమం ఏం చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. ఇక విషయానికి వద్దాం. మీరు అన్నారు కదా, మీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, మీ మైనింగ్ శాఖ ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు, మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇక మీరు రికార్డుల గురించి మాట్లాడారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, 2025లో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే మే 21 నాడు 2025వ సంవత్సరంలో డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఇష్యూస్ ఏ మెమో అబౌట్ జాయింట్ ఇన్స్పెక్షన్ బై ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, TSPDCL అండ్ మైనింగ్ ఆఫ్ ఆల్ స్టోన్ క్రషర్స్ విత్ ఇన్ ద 5 kilometers రేడియస్ ఆఫ్ ORR, రైట్? దాని తర్వాత ఒక ఇన్స్పెక్షన్ టీం మే 22 నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ అథారిటీస్, మీరే రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ అథారిటీస్, మైనింగ్, TSPDCL వీళ్ళందరూ కలిసి ఆ ఇల్లీగల్ మైన్ సైట్కు పోయి అక్కడ ఇర్రెగ్యులారిటీస్ దొరకబడతారు. మా దగ్గర అన్ని RTI రిప్లైస్ ఉన్నాయి, ఆధారాలు లేకుండా మాట. అందుకొరకే ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మేము అమరవీరుల స్తూపకు వస్తే మీరు కూడా అక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి డైరెక్ట్ రండి. జూలై 31, 2025 నాడు AD మైనింగ్ ఇష్యూస్ ఎ షోకాజ్ నోటీస్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్. ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు దాని మీద అక్నాలెడ్జ్మెంట్ సంతకాలు కూడా రాఘవ వాడే తీసుకున్నాడు. ఇవ్వండి బ్రదర్, మీ రాఘవ కన్స్ట్రక్షన్ యొక్క సిస్టమ్ ఆపరేటర్ ఇక్కడ సంతకం చేశారు. ఆ ఇల్లీగల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనే నోటీస్కు ఆయన సంతకం చేశారు. అదేవిధంగా
ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు గారు, ఫోన్ నెంబర్ ప్రైవసీ కాబట్టి నేను చెప్పడం లేదు. ఓకే, అదేవిధంగా ఏడీ మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక లెటర్ రాస్తాడు ఆగస్టు 8వ తారీఖు నాడు. ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఏడీ మైనింగ్ ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తాడు రాఘవ కన్స్ట్రక్షన్కు. ఇంకా సిగ్గుండాలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరే రెవెన్యూ మంత్రి, మీ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, మీ ప్రభుత్వంలో ఉండే ఒక అధికారి మీ కంపెనీకి ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తున్నాడంటే ఆ రోజే మీరు రాజీనామా చేయాల్సి ఉండే. లాల్ బహదూర్ శాస్త్రి తనకు సంబంధం లేని విషయానికి 1956 సంవత్సరంలో రాజీనామా చేశారు. ఒక మాట వచ్చినందుకే డైరెక్టు మీ మానసపుత్రిక అయిన మీ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకే మీ ప్రభుత్వంలో ఉండే అధికారే నోటీస్ ఇస్తే ఇక మీరు ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వస్తారండి? నాకు అర్థం కాదు. ఏ మొహం పెట్టుకొని ఎంఆర్సీలు ఉంటారు? ఏ మొహం పెట్టుకొని ఇలా మీరు ప్రెస్ మీట్కి వచ్చిన ఇంతమంది అమాయక నిస్సహాయ మంత్రులను, పొన్నం ప్రభాకరు, సీతక్క, ఇంకెంతోమంది అమాయకులు పాపం నిస్సహాయాలు, వాళ్ళు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వాళ్ళ తెలియదు. ఈ లగ్జరీ వాచ్ల దందాలు తెలియవు. అదేవిధంగా ఈడీ ఎందుకు వచ్చిందో మీ ఇంటికి తెలియదు. వచ్చి ఈసీఐఆర్ ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియదు. ఇవన్నీ తెలియని పాపం వాళ్ళందరికీ కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకున్నారు. ఓకే, సో అదేవిధంగా మరి కొత్వాల్గూడలో దాని తర్వాత మరి మైనింగ్ టెక్నికల్ స్టాఫ్ ఇన్స్పెక్ట్ చేస్తుంది, ఇల్లీగల్ మైనింగ్ గురించి ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఓఆర్ఆర్కు పక్కనే ఉన్నది, అది జియో 111 ఉన్నది. మరి ఇవన్నీ ఉంటే మీరు బంద్ చేయమని చెప్పాలి కదా. మీరు ఎంతసేపు తిరుమల 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 అంటారు, మీరే చెప్తున్నారు తిరుమలకు రాఘవకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఓపెన్గా చెప్తున్నారు మీరే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాకేం సంబంధం లేదని ఎట్లా అంటారు? ఇంకోవైపు రేవంత్ రెడ్డి, మీరు కలిసి ఆడిన డ్రామా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఆయన ఇంకో మాట అన్నారు, మా ప్రభుత్వంలోనే ఈ ఇర్రెగ్యులారిటీస్ అని కూడా బయట పెట్టినామన్నారు. ఈ ఇర్రెగ్యులారిటీస్ బయట పెట్టింది నేను ఇప్పుడే మీకు ఆధారాలు సహా ఇచ్చిన. ఈ ఇర్రెగ్యులారిటీస్ బయట పెట్టింది మా ప్రభుత్వమే అన్నారు. ఎవరు ఇర్రెగ్యులారిటీస్ కండక్ట్ చేశారు? ఎవరు పాల్పడ్డారు ఇర్రెగ్యులారిటీస్కు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అధికారులు రాఘవకు నోటీస్ ఇచ్చారు. రాఘవ ఎంప్లాయే ఈ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు. అంటే నోటీసులు అందుకునేది రాఘవ ఎంప్లాయే. రేవంత్ రెడ్డి గారు అంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 18 గంటలు పనిచేస్తున్నాడు, మా ప్రభుత్వంలోనే మేము ఈ నోటీసులన్నీ ఇచ్చి ఇవన్నీ కాపాడాము అంటాడు. ఇంకోవైపు డీజిల్ జనరేటర్లతో ఎన్ని క్రషర్లు నడుస్తున్నాయని మేము ఆర్టీ అప్లికేషన్ వేసినాం. వేస్తే వినాలి తెలంగాణ ప్రజలు, దయచేసి గమనించండి, ఇది మన ఆస్తి. తరతరాలుగా దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి బళ్ళు కూడా గుడ్లు పెట్టని పొలాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి పాములు గరిచినా తేళ్లు గరిచినా కీళ్ళ నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా గుట్టల మీద మట్టి మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో పీల్చుకొని గుట్టల బీమారి తెచ్చుకొని ఆంధ్ర పెత్తందారులు ఎంత ఇబ్బంది పెట్టినా తరతరాలుగా ఎంత దోపిడీ చేసినా కూడా కడుపులో పెట్టుకుంటూ మౌనంగా ఆరోధిస్తూ తెలంగాణ డెవలప్ చేసుకున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు దోపిడీ గురవుతున్నాయి, మన భూములు దోపిడీ గురవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావితరాలకు చెందాల్సిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్ట్రక్షన్ జోబుల్లోకి పోతున్నది, మెగా కన్స్ట్రక్షన్ జోబులోకి పోతా ఉన్నది, ఇంకెంతో బడబడా కంపెనీల జోబులోకి పోతా ఉన్నది. ఇలా డీజిల్తో నడుస్తున్న జనరేటర్లు ఏవేవి కొత్వాల్గూడ ఏరియాలను అడిగితే మాకు వచ్చిన రిప్లై, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన రిప్లై, భగత్ సింగ్ స్టోన్ క్రషర్, పరమేశ్వర్ సింగ్ స్టోన్ క్రషర్, యుఎన్ నేమ్డ్ స్టోన్ క్రషర్, రాఘవ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి మైన్స్, గ్రేట్ ఇండియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 4వ నెంబర్లో రాఘవ కన్స్ట్రక్షన్, సర్వే నెంబర్ 63, కొత్వాల్గూడ, మండల్ శంషాబాద్, రంగారెడ్డి, వర్కింగ్ ఆన్ జనరేటర్. దిస్ ఈజ్ నాట్ మై కవిత్వం, దిస్ ఈజ్ ఏడీ మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చిన కవిత్వం. ఆయన ఇచ్చిన నోటీస్ ఇది, ఆయన ఇచ్చిన రిప్లై. ఇప్పుడు చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, మీకు సంబంధం లేదా కొత్వాల్గూడ మైన్స్? ఎంతసేపు మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆధారాలు మేము ముందర పెట్టినాం, రండి ఇప్పుడే ఇక్కడే ఛాయ్ తాగి పోదాం అక్కడికే అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇన్ని ఆధారాలు ఉండి ఇవన్నీ బయట పెట్టిన తర్వాత కూడా మీరు ప్రజలను మళ్ళీ బోర్డులు మారుస్తూ తప్పుదో పట్టిస్తుంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారండి? అంత పవిత్రమైన సెక్రటరియట్లో నాకు అర్థం కాదు. ఒకవైపు అమరవీరుల స్తూపం, ఒకవైపు తథాగత గౌతమ బుద్ధుడు,
వాళ్ళందరి మహనీయుల మధ్యలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో అపురూపంగా కట్టిన సెక్రటరియట్లో కూర్చునే అర్హత ఉందా శ్రీనివాసరెడ్డి గారు మీకు? ఇంకా మూడవది, ఇప్పుడే మా వివేకన్న వట్టినాగులపల్లి గురించి మాట్లాడారు. వట్టినాగులపల్లిలో ఒక్కటే ప్రశ్న నేను వేస్తాను. మీరు వట్టినాగులపల్లి ఏవో చెప్పుకుంటూ వచ్చిండ్రు కానీ ఒక్కటే ప్రశ్న వేస్తాను. మన పల్లవి షా, నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది. పల్లవి షా మన ఒక మాట అన్నది. పల్లవి షా వాళ్ళ భర్త రాజీవ్ షా అన్న ఆయన పేరు సతీష్ షా. పల్లవి షా సతీష్ షా వాళ్ళిద్దరూ మా ఇంటికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి భూమి వదలమన్నాడు అని అన్నారు. మీరు దాని గురించి ప్రస్తావించలేదు. మీరు ఎంతసేపు అది ఓఆర్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదో కంపెనీ ఇదో కంపెనీ అవన్నీ కాదండి. మీరు సతీష్ షా ఇంటికి పల్లవి షా ఇంటికి పోయిండ్రా లేదా? సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, మీ కొడుకు పోయిండా లేదా? ఓకే, మీరు పల్లవి షా ఇంటికి సతీష్ షా ఇంటికి పోయిండ్రా లేదా మీరు చెప్పాలి. రెండవది, మీరు అన్నారు కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినామా ఎఫ్ఐఆర్ చేసినామని. బరాబర్ కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేసిండ్రు. కానీ ఎఫ్ఐఆర్ చేసిన హబీబుల్లాను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు చెప్పండి? మంచి పని చేసిండు కదా ఆయన, ఎన్నో సెక్షన్స్ మీద చేసిండు. ఏమన్నాడు? క్రైమ్ నెంబర్ 2789 of 2025, 3011 2025, 323, 118, 324, 304, 127, 351, 3 Class 5 of BNS ఇన్ని సెక్షన్ల కింద చేసిండు. అందులో వినాలి తెలంగాణ ప్రజలు, ఎందుకంటే ఆయన దగ్గరనే సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది కాబట్టి మా వేదన అరణ్య రోదన కాకూడదని, ఈ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నురు కాకూడదనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేతిలో మొత్తం పత్రికా యజమానులు ఉన్నాయి. ఈరోజు వీరోచితంగా పోరాడుతున్నది మీరు గుమాస్తా తెలంగాణ అంటున్న నమస్తే తెలంగాణ, ఇంకా టీ న్యూస్, ఇంకా కొన్ని పత్రికలు, వాళ్ళందరికీ కూడా దండం. మీరు గుమాస్తా తెలంగాణ అన్నారు ఒక పత్రికను. అవునా? ఆమె తెలంగాణ ప్రజలకు గుమాస్తాలమే. ఎస్, ఈ పత్రిక తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. అవును, తెలంగాణ యావత్తు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు గుమాస్తానే. మేము గర్వపడుతున్నామయ్యా ఇలాంటి పత్రికలు తెలంగాణ ఉన్నందుకు. నువ్వు సిగ్గుపడాలి దాన్ని గుమాస్తా అంటున్నందుకు. సో ఈ పత్రికలన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి నిజం ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఈ ఛానల్ కూడా నిజం చెప్పాలనుకున్నా కూడా చెప్పనివ్వడం లేదు మీరు. అది నేను ఎన్నోసార్లు చెప్పిన. ఇక పోతే ఈ కేసు ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 30/11/2025 హబీబుల్లాను ట్రాన్స్ఫర్ చేసినావు. మరి ఆయన ఏ పాపం చేయకపోతే కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు ఆయనకు నువ్వు గ్యాలంటరీ మెడల్ ఇవ్వాలి కదా, ఆయనకు ముఖ్యమంత్రి సేవా పథకం ఇవ్వాలి కదా. శభాష్, నువ్వు చాలా బాగా చేసినావు, నువ్వు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇస్తున్నారా అని చెప్పాలి కదా. లేకపోతే ఇంకో పోలీస్ స్టేషన్ ఇస్తున్నా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకో, మంచిగున్నది, ఇంకా నువ్వు మంచిగా చేస్తున్నావు అని చెప్పాలి. లేకపోతే యాక్సిలరేటర్ ప్రమోషన్ ఇవ్వాలి కదా హబీబుల్లాకు. ఆయన వెనక ఎవరు లేరని, ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవాడని ఆయన వెనక ఎవరు లేరని, ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అందుకొరకు అసదుద్దీన్ ఓవైసీతో సహా ఎవరు మాట్లాడరు కాబట్టి కథం ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు? రాఘవ కన్స్ట్రక్షన్ మీద కేసు రిజిస్టర్ చేసినందుకు. ఇప్పటి వరకు కూడా 30/11/2025 నాడు కేసు రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు కూడా ఆ ఎఫ్ఐఆర్ తప్ప ఆ సిడి5లో ఏం లేదు. లేకపోతే ఇప్పటివరకు అలా ఛార్జ్షీట్ వేయాలి. 3 నెలలనే ఛార్జ్షీట్ వేయాలి. 90 రోజుల లోపలనే ఛార్జ్షీట్ వేయాలని భారతీయ న్యాయ సురక్షా సమితి చెప్తుంది, బిఎన్ఎస్ఎస్ చెప్తుంది. లేకపోతే క్లోజ్ చేయండి. ఇలా మీరు అక్కడ పోయి చేసింది ఏంది? మీ గుండాలు, మీ రాఘవ కన్స్ట్రక్షన్ బౌన్సర్లు, అది కూడా చెప్తా. తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే పత్రికలు నువ్వు చెప్పలేస్తలేవు కాబట్టి మేమే చెప్పాలి. వీళ్ళందరూ ఆ రోజు రాత్రి మధ్యరాత్రి, రెవెన్యూ మినిస్టర్కి మధ్యరాత్రి ఏం పనా? రెవెన్యూ మినిస్టర్ కొడుకు మధ్యరాత్రి ఏం పని? రాత్రి 12 గంటల 14 నిమిషాలకు పోయి దాదాపుగా 4 జేసీబీలు, 70 మంది బౌన్సర్లు, ఒక్కటి కాదు ఇద్దరు కాదు, 70 మంది బౌన్సర్లు ఒక రెవెన్యూ మంత్రి పంపిస్తాడు. మీరు రెవెన్యూ మంత్రి ఎట్లయినారో నాకైతే అర్థమైతే లేదు. రెవెన్యూ మంత్రి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి వీళ్ళందరూ 70 మంది బౌన్సర్లను పంపించి వాళ్ళందరూ కూడా మాస్కులు వేసుకొని 4 జేసీబీలు పట్టుకొని వాళ్ళు పోయి అక్కడున్న ఒక గోశాలను మొత్తం కూడా ధ్వంసం చేస్తారు. దాని తర్వాత వాళ్ళు కాళ్ళేళ్ళబడ్డ కూడా వాళ్ళను తన్నుకుంటూ పోయి అక్కడి నుంచి సెక్యూరిటీ గార్డు టెంటును కూలగొడతారు. దాని తర్వాత అక్కడ ఎలక్ట్రిక్ ఫ్యాన్లని కూడా ధ్వంసం చేస్తారు. ఆ గోశాలను ధ్వంసం చేస్తారు. పాపం ఆ పశువులు ఏం చేసినాయ్యా? ఆ వెలుగుమట్ల
ఆ పేద ప్రజలను అట్లనే చేసి ఆ ముసలాం అయితే అడుక్కుంటుంది, అయ్యా మొన్ననే కట్టుకున్న బాబు ఇల్లు, ఒక్కసారి గోడను పట్టుకొని నువ్వు నాయన అంటే కూడా నీ మనసు కరగలేదు. వాళ్ళను నువ్వు పెయిడ్ బ్యాచ్ అన్నావు, ఆ పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్ అన్నావు, ఆ పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్ అన్నావు, ల్యాండ్ మాఫియా అన్నావు. నిజమైన ల్యాండ్ మాఫియా ఎక్కడున్నది? వట్టినాగులపల్లి. నువ్వేం చేసినావు? ఆ బౌన్సర్లను తీసుకొని పోయి ఆ సెక్యూరిటీ గార్డు టెంటు గులగొట్టి ఎలక్ట్రిక్ ఫ్యాన్లను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి వీళ్ళందరూ పోయి ఎవరు బాబు మిమ్మల్ని పంపించిందంటే అప్పుడు ఆ బౌన్సర్లను చెప్తారు మమ్మల్ని రాఘవ పంపించిండు అని చెప్తారు. అదే హబీబుల్లా ఎఫ్ఐఆర్గా మార్చిండు. ఆయన చేసిన తప్పిందా? ఇప్పటి వరకు కూడా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు అందులో? దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు ఆ సీతక్కను పొన్న ప్రభాకర్ అమాయకులను నిస్సహాయాలను పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఎందుకు హబీబుల్లాని ట్రాన్స్ఫర్ చేసిండ్రు? ఎందుకు ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలేదు? ఇన్ని ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలారా మీ అందరికి కూడా నమస్కారం. దయచేసి ఇంత ఘోరమైన దోపిడీ మన కళ్ళ ముందర జరుగుతున్న పట్టపగలే వేల కోట్ల ప్రజల ప్రైవేట్ ఆస్తి, ప్రభుత్వ ఆస్తులు ఈ రాఘవ సంస్థ చేతిలోకి పోతున్నా మనం ప్రేక్షకులుగా ఉంటే మనం కూడా నేరస్తులం అవుతాం. ఇలా చూడండి, కొడంగల్ నారాయణపేట టెండర్స్ డైరెక్ట్ మీరు మెగా ఇద్దరే పంచుకున్నారు కదా 4,000 కోట్లు. మరి మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? కామారెడ్డిలో బీసీలకు 40% ఇస్తున్నారు, చేవెళ్ళలో 25% ఎస్సీ ఎస్టీలకు ఇస్తామన్నారు. మల్లికార్జున ఖర్గేతో చెప్పిస్తారు కదా. అంటే మీరు ఏటీఎంగా వాడిండ్రని వాళ్ళందరూ మాట్లాడతలేరు కదా. ఈరోజు 4,000 కోట్లు అప్పనంగా తీసుకుంటారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏమో సీఎం రమేష్కి ఇచ్చిర్రు 4,000 కోట్లు. ఇంత స్టోరీ ఉన్నది. మీరు వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడతారు. మీ స్థాయి తగ్గి మాట్లాడిండ్రు, స్థాయి తగ్గి మీరు గజ్జి కుక్కల భాష, అడవి పందుల భాష, ఊర పందుల భాష మీరు మాట్లాడినరు శ్రీనివాసరెడ్డి గారు. మరి అందుకొరకే తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. మీలాగా స్థాయి తగ్గి మాట్లాడే వాళ్ళం కాదు, కేవలం ఆధారాలతోనే మాట్లాడతాం. మీరు ఇప్పుడంటే ఇప్పుడు మేము ఎక్కడికి రమ్మంటే ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తాం. మీరు రమ్మనండి మేము వస్తాం, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ తప్పుదో పట్టించకండి. ఇప్పుడు మా వివేకాన్ని డిమాండ్ చేసినట్టుగా అర్జెంటుగా ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రిని స్ఫూర్తిగా తీసుకొని అర్జెంటుగా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తేనే మీకు నిజంగా నైతికలు ఉన్నట్టు లెక్క. దాని తర్వాత మీ బిజినెస్ మీరు చేసుకోండి మంచిగా. రావు కన్స్ట్రక్షన్ డైరెక్ట్గా సీఎండీ అయ్యి మీరే అద్భుతంగా బిజినెస్ చేసుకోండి, లీగల్గా చేసుకోండి. అంతే తప్ప గిబ్జాలు చేసి వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ ప్రాజెక్టులు అన్నీ కూడా ఇల్లీగల్గా గుంజుకొని ప్రజల ఆస్తులన్నీ కూడా గుంజుకుంటే ఎవరు కూడా ఇది తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. రాబోయే రోజుల్లో నేపాల్ ఎట్లయిందో, బంగ్లాదేశ్ ఎట్లయిందో, శ్రీలంక ఎట్లయిందో అట్లా కూడా జంజీ అంతా కూడా వచ్చి మీ ఇంటి ముంగట హిమాయత్ సాగర్ దగ్గర కూర్చుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మరి ఈ విషయాలే చెప్తూ మరొక్కసారి మరి ఇంత ఓపికగా మరి మా ఆవేదనను, తెలంగాణ ప్రజల ఘోషను, అదేవిధంగా ఈ బాధనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు, అదేవిధంగా డివిజన్ బెంచ్లో కొట్లాడింది బీఆర్ఎస్ఏ, రైట్? బీఆర్ఎస్ హయాంలోనే జరిగిన. ఇంతకుముందే చెప్పిన హైకోర్టులో సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ రెండు కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. ఇది ఎవ్వరు కూడా ఇది రికార్డ్స్ ఉంటాయి, సుప్రీంకోర్టులో ఉంటాయి. ఎక్కడైనా కోర్టు రిజిస్ట్రీకి పోయి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఆయన ఏదో ఇప్పుడు ఏదో 2 స్టేట్మెంట్లు ఇచ్చి పారిపోతే కాదు, ముందరికి వచ్చి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హైకోర్టులో ఈ ఆర్డర్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఈ అడ్డమైన ఏమంటారు కోహినూరు, మెగా, తర్వాత ఇంకేంది అది ఏక్యూ స్క్వేరు, తర్వాత ఇంకోటి ఇంపెక్స్, శిల్ప, ఇక కొత్త పేర్లు, రోజుకో బోర్డు. సో ఇవన్నీ ఎప్పుడు బీఆర్ఎస్ చేయలేదండి. ఇది కాపాడింది బీఆర్ఎస్ఏ. అన్న మంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నాడు, సోయి లేక మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా.